ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. బలహీనులు కాక ధైర్యం వహించండి, ఈ మాట ఎందుకు వాడబడింది మనం గ్రహించాలి. వాస్తవంగా మనకి వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరెప్పుడు బలహీనులో అప్పుడు దేవుణ్ణి బట్టి బలవంతులు అంటున్నాడు. మరి బలవంతులం ఎందుకు బలహీనులం అయిపోతున్నాము పరిశీలన చేయాలి. ఆత్మీయులు ఎందుకు అన్యుల్లాగా మారిపోతున్నారు? ఒకప్పుడు బాగానే ఉండి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, దేవుని వాక్కును నిర్లక్ష్యం చేయటం వల్లనే. ఇక్కడ ఇజ్రాయేలు విషయమై, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం విషయమై ఎన్నో పర్యాయాలు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ద్వారా ప్రవక్తలు ఎంత ప్రవచించినా కూడా లెక్క చేయకుండా ఉన్నారు. ఆయన వాక్కును నిర్లక్ష్యం చేసేశారు. దేవుడితో ఏదైతే నిబంధన చేశారో దాన్ని భంగపరిచేశారు. అందుకనే వారికి యుద్ధాల్లో అపజయాలు ఎదురైనాయండి, విజయాలు లేవు. శాంతి సౌభ్రాతృత్వాలని వాళ్ళు చూడలేకపోయారు. ఆలోచించండి, అన్ని కాలాలకి దేవుడు సరిపడా వాగ్దానం దేవుడు ఇస్తాడండి. ఎప్పుడు ఇచ్చినా సరే అందరికీ వర్తించేటువంటి గొప్ప వాగ్దానాలే దేవుడు చేస్తాడు. ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఈ వచనంలో దేవుని వాక్కును నేర్పించాల్సిన యాజకులు బాధ్యత నెరవేర్చలేదు. వాక్కు తెలియదు కాబట్టి యోధా చరిత్ర చాలా వరకు కూడా ఆ భాగమంతా కూడా లోటుతోనే గడిచిపోయిందండి. ఏ లోటు? వాక్యం లేని లోటుతోనే గడిచిపోయింది. ఎవరిష్టం వచ్చిన మాటలు వాళ్ళు, ఎవరికిష్టం వచ్చిన చేష్టలు వాళ్ళు చేయటం, దేవుణ్ణి పూర్తిగా విసర్జించినట్లుగా ప్రవర్తించారండి వాళ్ళు. అయితే మళ్ళా దేవుడు ఆసాతో మాట్లాడిస్తూ ఉన్నాడు అజర్యా ద్వారా. అజర్యా మీదికి వస్తున్నప్పుడు, ఆసాను ఎదుర్కొని పోయినప్పుడు ప్రకటించిన ప్రకటన అంటున్నాడు. ఆసా విషయంలో మనం గ్రహించండి. ఆసా యోధావార్లారా అని బిన్యామీన్లారని మొదలుపెట్టాడు ఇక్కడ ప్రవక్త. ఎప్పుడైతే దిద్దుకుంటారో, ఎప్పుడైతే సరిచేసుకుంటారో, దేవునికి ఇష్టం లేనివన్నీ పారేస్తారో, దేవుణ్ణి తీసుకొచ్చి మీ మధ్యన ఉంచుకుంటారో, మీ హృదయంలో పెట్టుకుంటారో, అప్పుడు మీరు బలహీనులు కాదు, ఎప్పటికీ చేతకాని వారు కాదు. దేవునికి అయిష్టమైనటువంటిది నీలో ఉంచుకొని, నేనెందుకు ఓడిపోతున్నాను, నేనెందుకు నష్టపోతున్నాను, నాకే ఎందుకు ఇలా జరగాలి అని నీలో నువ్వు మదన పడుతున్నావా? దేవునికి అయిష్టమైనది ఏదో ఉంది, అది నీకు అర్థం కావట్లేదు. ప్రభు పాదాలు పట్టుకుని గోజాడు. దేవుడు తన వాక్కుని పంపించి నిన్ను బాగు చేస్తాడు. మీరు బలహీనులు కావద్దు, ధైర్యము వహించండి, మీ కార్యము సఫలమగును. మన కార్యాలు సఫలం చేసే దేవుడు ఉన్నాడండి మనకి. ఆయన సార్వభౌముడు. ఆయన రంగంలోకి దిగితే ఎవ్వరూ ఆయనకి ఎదురు నిలవలేరు. ఎప్పుడైతే దేవుని వాక్యం మన యొద్దకు వచ్చిందో దానికి విలువ ఇవ్వాలి, దాన్ని మనం అప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. దేవుని వాక్కు మనలో పనిచేస్తూ ఉండాలి. మన జీవితాంతం వరకు వాక్కును లక్ష్య పెడుతూ ఉండాలి. ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది దాసులు, ఎంతోమంది సేవకులు, ఎంతోమంది నీ తోటి విశ్వాసులు హెచ్చరిస్తున్నారేమో, నేను బాగానే ఉన్నాను అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఎన్నాళ్ళు జీవిస్తావు? ప్రభు వాగ్దానం ఇచ్చాడు, బలహీనులు కావద్దు, ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమవుతుంది. నాశనం జరిగిందేదో జరిగిపోయింది, నష్టపోయావు లేదనట్లేదు, కానీ ఇక ముందు జీవితాన్ని నీ చేతుల్లో లాక్కోవటానికి దుష్టుడు ఎప్పుడూ పొంచి ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. నీ జీవితాన్ని చేజేతులారా పాడు చేసుకోవద్దు. దేవుని వాక్కుకు లోబడాలి.
మరలా తిరిగి దేవుణ్ణి నీ స్థలంలోనికి, నీ హృదయంలోనికి ఆహ్వానించు. ప్రభువా, ఇప్పటికే నష్టపోయాను, నా కార్యం సఫలం కావాలి, నా ఉద్దేశాలు నెరవేర్చబడాలి, నీతో నేను చేసినటువంటి నిబంధనను ఖచ్చితంగా ప్రభువా నేను నెరవేరుస్తాను, నీ వాక్కుకు లోబడతాను అని దేవునితో మరలా నిబంధన చెయ్యి. దేవుడి నీ కార్యం సఫలం చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ భయాన్ని తొలగించి నిబ్బరాన్ని ఇస్తాడు దేవుడు నీకు. దేవుని చేతిలో నీవు బలంగా వాడబడుదువుగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.